మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసనమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని మేడారం తీసుకొస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా జనం ఎదురు చూస్తున్నారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెలకు చేర్చుతున్నారు పోలీసులు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా మేడారంలో అమ్మ దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే గద్దెల మీద సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువు తీరారు. 2-3 గంటల్లో సమ్మక్క తల్లి కూడా గద్దెపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాల్టి రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 4 వనదేవతలు లక్షలాది మంది భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. భక్తుల కోలాహలంతో మేడారం మారుమోగుతోంది. శివసత్తుల పూనకాలతో హోరెత్తుతోంది. మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసనమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని